అధికారుల దృష్టికి తీసుకెళ్లి తోడుగా ఉంటాము. భారతీయ జనతా పార్టీ అదోని మండల పరిధిలోని చిన్న హరివనం గ్రామంలో బీసీ కాలనీలో పూరి గుడిస ప్రమాదవశాత్తు దగ్ధమైందని తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు అదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి నిత్యావసర సరుకులు అందజేసి ఆర్థిక సాయం చేసి భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశామని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కురవ వేణుగోపాల్ తెలియజేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. ఘటనా స్థలంలో ఆ గుడిసెలను చూసి అక్కడ గుడిసెలకు అంటిపెట్టుకున్న వైర్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి కరెంటు వైర్లను తొలగించే ప్రయత్నం చేయాలని అధికారులకు తెలిపారు. చిన్న హరివానం గ్రామ ఇన్ఛార్జ్ బెస్త నాగరాజు, బీజేపీ నాయకులు రామకృష్ణ, లక్ష్మణ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఆదోని మండలం సంబంధించినటువంటి చిన్న హరివానం గ్రామంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మన బీసీ కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు ఈరమ్మక్క గారిది ఈరోజు మధ్యాహ్నం 3:30 సమయం 4 సమయం లోపల ఈ యొక్క షాక్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఆస్తి నష్టం భారీగా జరగడం కనిపిస్తూ ఉంది. దాదాపుగా అమౌంట్ 80,000 వరకు మరి వాళ్ళు భద్రంగా కూలికి వెళ్ళి ఆ యొక్క డబ్బులను దాబెట్టిన డబ్బులు మరియు ఒక 3 తులం వరకు బంగారు, తర్వాత 12 తులాల వెండి కూడా మరి ఈ యొక్క షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం శాతం అవి కూడా కాలిపోవడం జరిగింది. ఈ వెంటనే ఈ యొక్క ఈడున్నటువంటి ఈ ఘటన ఈ వైర్ సంబంధించి వాళ్ళతో సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఈ వైర్లు కూడా అడ్జస్ట్మెంట్ చేస్తామని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మరియు ఎంఆర్ఓ సార్కి కూడా ఇందాకే ఫోన్ చేశాము. ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఏదో ఉన్నట్లున్నాడు. చెప్పి వీళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్థిక సాయము, తర్వాత ఆస్తి నష్టం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా మేము ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ యొక్క దృష్టిని మరి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థన్న గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాం. వీళ్ళకి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కురవ వేణుగోపాల్, ఆదోని మండలం.